పిక్సెల్స్ లో రీజియన్స్ అంటే ఏంటి, బౌండరీస్ అంటే ఏంటి, ఎడ్జెస్ అంటే ఏంటో తెలుసుకుందాం. ఫస్ట్ మనకి రీజియన్ అంటే ఏంటంటే ఇప్పుడు మనకి సిమిలర్ గా ఉన్న వాటిని గ్రూప్ చేస్తే, అంటే సిమిలర్ గా ఉన్న పిక్సెల్స్ అంటే గ్రూప్ చేస్తే దాన్ని మనం రీజియన్ అని అంటాం. అదే బౌండరీస్ అంటే ఏంటంటే మనకి ఏంటంటే అవుట్ లైన్ ని సపరేట్ చేయడం అన్నమాట. అంటే ఇప్పుడు మనకి ఫెన్సింగ్ లాంటివి, ఇంటి దగ్గర మనం ఫెన్సింగ్ లాంటివి చూస్తూ ఉంటాం కదా, అయితే మనకు ఇంటి చుట్టూ ఫెన్సింగ్ అనేది ఉంటుంది అనమాట, అవుట్ లైన్, దాన్ని మనం బౌండరీస్ అంటాం. ఎడ్జెస్ అంటే ఏంటంటే మనకి బ్రైట్నెస్ అనేది చేంజ్ అవ్వడం. ఇప్పుడు మనకి ఎడ్జెస్ అంటే జనరల్ మనకు తెలుసు కదా, నార్మల్గా ఇప్పుడు మనకి ఒక బాక్స్ అని అనుకోండి, దీని ఎడ్జెస్ కార్నర్స్ లో ఉన్న వాటిని ఎడ్జెస్ అని చెప్పేసి అంటాం. సో పిక్సెల్స్ లో ఎడ్జెస్ ఏంటి, రీజియన్ ఏంటి, బౌండరీ ఏంటో తెలుసుకోవాలి. ఫస్ట్ మనకి రీజియన్ అంటే దాని మీనింగ్ ఏంటంటే గ్రూప్ ఆఫ్ సిమిలర్ పిక్సెల్స్. పిక్సెల్స్ సిమిలర్ గా ఉన్న వాటిని గ్రూప్ చేస్తే దాన్ని మనం రీజియన్ అని అంటాం. దీనికి ఎగ్జాంపుల్ చెప్పాలంటే మనకి స్కై చూస్తాం కదా, స్కై అనేది జనరల్ ఏ కలర్ లో ఉంటుంది, బ్లూ కలర్ లో ఉంటుంది. క్లౌడ్స్ వచ్చేసరికి ఏ కలర్ లో, వైట్ కలర్ లో ఉంటాయి. అంటే అవంతా ఏంటంటే సిమిలర్ గ్రూప్ అన్నమాట. సిమిలర్ గ్రూప్స్ అంటే ఒక దగ్గర జాయిన్ అయితే దాన్ని మనం రీజియన్ అని అంటాం. జనరల్ గా మన డైలీ లైఫ్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే కాలనీ, ఒక కాలనీ మొత్తంలో ఇల్లు ఉంటాయి కదా, వాటన్నిటి మనం ఏమంటాం అంటే గ్రూప్ అని అంటాం. ఎందుకంటే ఆ కాలనీ అనేది అంతా ఒక రీజియన్ కాదు. నెక్స్ట్ బౌండరీ. బౌండరీ అంటే ఏంటి, అవుట్ లైన్ సపరేటింగ్ రీజియన్ ఫ్రమ్ అదర్స్. అవుట్ లైన్ అని చెప్పేసి మనం ఇక్కడ చెప్పాం కదా. దీనికి ఎగ్జాంపుల్ ఏంటంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఫోటోనే ఉందనుకుందాం, బాల్ అనే ఫోటో ఉంది. ఇప్పుడు దీని చుట్టూ మనకి ఏంటి సర్కిల్ లాగా ఉంది కదా, దీన్ని మనం ఏమంటున్నాం అంటే బౌండరీ అని చెప్పేసి అంటున్నాం. దీనికి డైలీ లైఫ్ ఎగ్జాంపుల్ అంటే ఫెన్సింగ్ అరౌండ్ ద హౌస్. నెక్స్ట్ ఎడ్జెస్. ఎడ్జెస్ అంటే ఏంటి, పిక్సెల్స్ వేర్ బ్రైట్నెస్ చేంజెస్ షార్ట్లీ. పిక్సెల్స్ లో బ్రైట్నెస్ అనేది చేంజ్ ఎక్కడైతే అవుతుందో దాన్ని మనం ఏమంటామంటే ఎడ్జెస్ అని అంటాం. దీనికి ఎగ్జాంపుల్ ఏంటంటే ఎడ్జెస్ ఆఫ్ ఎ షాడో. ఇప్పుడు మీరు నార్మల్గా జనరల్ గా బయట ఉన్నారనుకోండి, రియల్ లైఫ్ చెప్పాలంటే ఇప్పుడు మీ మీద పడుతుంది, షాడో పడుతుంది కదా, ఆ షాడో అనేది ఏంటంటే 2D ఇమేజ్. దాని కార్నర్స్ ఉంటాయి కదా, అంటే బ్రైట్నెస్ ఎక్కడేమో బ్లాక్ కలర్ లో ఉంటుంది, దాని బయట సైడ్ చూసేసరికి ఏంటంటే వైట్ కలర్ లో ఉంటుంది. దాన్ని మనం ఎడ్జెస్ అని చెప్పేసి అంటున్నాం. బార్డర్ లైన్ వేర్ డార్క్ మీట్స్ లైట్. నెక్స్ట్ డిస్టెన్స్ మెజర్. డిస్టెన్స్ మెజర్ అంటే ఏంటంటే పిక్సెల్స్ మధ్యలో డిస్టెన్స్ ఎంత ఉంది అని ఫైండ్ అవుట్ చేయడం కోసం యూస్ చేస్తాం అనమాట. అంటే వాటి మధ్యలో డిస్టెన్స్ ని మెజర్ చేయడం కోసం యూస్ చేస్తున్నాం. సో మనకి ఫర్ ఎగ్జాంపుల్ P అనే పిక్సెల్, Q అనే పిక్సెల్ ఉందనుకోండి, ఈ రెండింటి మధ్యలో డిస్టెన్స్ ఎంత ఉంది అని ఫైండ్ అవుట్ చేయడం కోసం మనం డిస్టెన్స్ మెజర్ ని యూస్ చేస్తాం అనమాట. దీంట్లో మనకి 3 టైప్స్ ఉంటాయి. అంటే డిస్టెన్స్ ని ఫైండ్ అవుట్ చేయడం కోసం 3 ఫార్ములాస్ మనం డిఫరెంట్ ఫార్ములాస్ ని యూస్. ఫస్ట్ వన్ యూక్లిడియన్ డిస్టెన్స్. అయితే మనకి డిస్టెన్స్ ఈ టైప్ లో మనం ఏం చేస్తామంటే నార్మల్ గా జనరల్ ఫార్ములా మనకి 2 పాయింట్స్ ఉంటాయి కదా పిక్సెల్స్ లో, ఎక్స్ అండ్ వై కోఆర్డినేట్స్ ని యూస్ చేసుకుని చేస్తాం. అయితే దాన్ని బేస్ చేసుకుని ఈ ఫార్ములా యూస్ చేసుకుని మనం ఏం చేస్తున్నామంటే మనం డిస్టెన్స్ ని ఫైండ్ అవుట్ చేస్తున్నాం అన్నమాట. ఈ ఫార్ములా అనేది దేనికి యూస్ అవుతుందంటే రెండు పిక్సెల్స్ ఎప్పుడైతే స్ట్రైట్ లైన్ లో ఉంటాయో అప్పుడు మాత్రమే ఈ ఫార్ములాని మనం యూస్ చేస్తాం. దీనికి డైరెక్ట్ ఎగ్జాంపుల్ అంటే ఒక పేపర్ ఉందనుకోండి, ఇది ఒక పేపర్ అనుకోండి, ఆ పేపర్ లో 2 డాట్స్ ఉంటే ఆ 2 డాట్స్ మధ్యలో డిస్టెన్స్ ఎంత అని ఫైండ్ అవుట్ చేయడం కోసం ఈ ఫార్ములాని యూస్ చేస్తాం. నెక్స్ట్ ఏంటి, సిటీ బ్లాక్ డిస్టెన్స్. దీన్ని మనం ఇంకేమని పిలవచ్చు అంటే మ్యాన్హాటన్ డిస్టెన్స్ అని కూడా పిలుస్తాం అనమాట. ఈ ఫార్ములా మనం ఎప్పుడైతే ఎప్పుడు యూస్ చేస్తామంటే హారిజాంటల్ లేకపోతే వర్టికల్ ఇట్లాంటి వాటి కోసం యూస్ చేస్తాం అనమాట. అంటే మనకి ఇప్పుడు పిక్సెల్స్ అనేవి వర్టికల్ గా లేకపోతే హారిజాంటల్ గా ఉన్నప్పుడు ఈ డిస్టెన్స్ ఫార్ములాని యూస్ చేస్తాం. ఓకే, XY కోఆర్డినేట్స్ ని యూస్ చేసుకుని ఈ ఫార్ములాని యూస్ చేస్తాం అనమాట. దీనికి డైలీ లైఫ్ ఎగ్జాంపుల్ అంటే ఏంటంటే ఇప్పుడు మనకి ఒక స్ట్రీట్ లో కొన్ని బ్లాక్స్ ఉన్నాయన్నమాట, ఒక హౌస్ బ్లాక్స్ ఉన్నాయనుకోండి, స్ట్రైట్ గా నడుచుకుంటూ వెళ్ళిపోతుంది, కానీ షార్ట్ కట్స్ అనేవి యూస్ చేయకుండా స్ట్రైట్ గా వెళ్ళిపోతుంది, అంటే మనం అక్కడ వర్టికల్ గా వెళ్ళిపోతున్నాం అనమాట. అట్లాంటప్పుడు ఈ డిస్టెన్స్ ఫార్ములాని యూస్ చేస్తాం. నెక్స్ట్ ఏంటి, చెస్ బోర్డ్ డిస్టెన్స్. ఇదేంటి, మనం ఇంతకుముందు ఏంటి, ఇదేమో స్ట్రైట్ లైన్ కోసం, ఇదేమో వర్టికల్ అండ్ హారిజాంటల్ కోసం. ఇదేంటంటే డయాగోనల్ గా కానీ లేకపోతే ఇన్స్ట్రుమెంట్ పాత్ అనేది మనకు డైరెక్షన్ లో లేకుండా ఎనీ డైరెక్షన్ లో ఉండే వాటి కోసం మనం ఈ డిస్టెన్స్ ఫార్ములాని యూస్ చేస్తున్నాం. ఇక్కడ ఏంటంటే రెండింటి మధ్యలో మాక్సిమం ఏది ఉంది అని ఫైండ్ అవుట్ చేసి మనం డిస్టెన్స్ ని తీసుకుంటాం అనమాట. దీనికి ఎగ్జాంపుల్ చెప్పాలంటే చెస్ బోర్డ్ లో కింగ్ మూవ్మెంట్ అనేది మనకి అన్ని అంటే మనం ఎక్కడైనా వెళ్ళొచ్చు అని చెప్పేసి మనకి డైరెక్షన్స్ అనేవి ఉంటాయి కదా, దాన్ని బేస్ చేసుకొని ఉంటుంది. ఫార్ములాస్ నోట్ చేసుకో. రిలేషన్షిప్ బిట్వీన్ పిక్సెల్స్ అంటే మనం ఫస్ట్ జనరల్ గా నైబర్స్ నుంచి ఎడ్జెసెన్సీ నుంచి కనెక్టివిటీ అండ్ రీజియన్, బౌండరీస్, పాత్ లెంగ్త్ అండ్ డిస్టెన్స్ మెజర్, ఇవన్నిటిని కలిపి చెప్తేనే దాన్ని మనం రిలేషన్షిప్ బిట్వీన్ పిక్సెల్స్ అంటే